నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను సుదిత ముందుగా ప్రధానాంశాలు కన్నుల పండుగగా జరిగిన అమరావతి భూమి పూజ రాజధాని నిర్మాణానికి మొదటి కూలీని నేనే అన్న సీఎం అవినీతిపరుడు రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాడు విజయవాడలో మంత్రి దేవినేని ఉమాధ్వజం నందిగామలో బైక్ లో ఉన్న నగదు చోరీ బాధితుని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు రాష్ట్రంలో రాకపోకలకు సిద్ధమైన మరో విమానాశ్రయం ముఖ్య అతిథిగా రానున్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రుల రాజధాని అమరావతి భూమి పూజ కన్నుల పండుగగా జరిగింది గుంటూరు జిల్లా తొళ్లూరు మండలంలో జరిగిన ఈ పూజకు ముఖ్యమంత్రి దంపతులు హాజరయ్యారు తెల్లవారుజామున 3 గంటల నుండి గణపతి హోమం పూర్ణాహుతి అగ్నిహోమం గోపూజ వాస్తు హోమం అనంతరం ఉదయం 8:49 భూమి పూజ జరిగింది మరి ముందున్నానని చెప్పి సైకిల్ వేస్తుంటారు రేపట ఒక రాజధాని కట్టడం జీవితంలో ఎవరికి రాదు అలాంటి అవకాశం 5 కోట్ల తెలుగు జాతికి వచ్చిందంటే అది ఒక అవకాశంగా అదృష్టంగా తీసుకున్నానని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక నగరాన్ని కట్టించే హైదరాబాద్ స్థాయి ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఫౌండేషన్ చేసుకుంటామనే ఉద్దేశంలోని ఈ రోజు భూమి పూజ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదే మరి ఇంకొక పక్కన చూసుకుంటే తెలుగు వారి చరిత్ర ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు కృష్ణా జిల్లా విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఒక అవినీతిపరుడు రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు భూముల కేటాయింపుపై అవగాహన లేని జగన్ వంటి వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు అదే వచ్చిన సమస్య ఇవాళ చాలా స్పష్టంగా ఏ గ్రామంలో ఎక్కడ భూమి ఇచ్చిన రైతుకి ఆ ప్రాంతంలోనే ఆ జోన్లోనే స్థలాలు ఇస్తామని స్పష్టంగా అక్కడ చెప్తా ఉన్నారు గ్రామాలు ఏం కథలో చెరువులు ఉంటాయి గ్రామాలు ఉంటాయి అన్ని విధాలుగా ప్రజల జీవితాలన్నీ కూడా ఇది ప్రజా రాజధాని పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆశించాడంటే ఇడుపులపాయ ఎస్టేట్లో రాజధాని కట్టుకుందామని లేకపోతే ఇంకో ప్రాంతంలో రాజధాని తీసుకొద్దామని వేల ఎకరాలు పెట్టుబడి పెట్టాడు ఇవాళ రాజధాని ప్రజా రాజధాని ఈ ప్రాంతానికి వచ్చేపాటికి ఇడుపులపాయ స్వప్నం తల చెదిరేపాటికి ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపనలన్నీ రాళ్లతో కొడతాను అవి చేస్తాను ఈ చేస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు తప్పకుండా ప్రజలు 5 సంవత్సరాలు బుద్ధి చెప్పినా కూడా ప్రజలు 5 సంవత్సరాలు నీకు బుద్ధి చెప్పినా కూడా బెంగళూరులోనో ఇడుపులపాయలోనో తలదాచుకోమని చెప్పినా కూడా నీకు బుద్ధి లేకుండా బుద్ధి రాకుండా బాధ్యత లేకుండా అసహనంతో నువ్వు మాట్లాడుతూ ఉన్న ఉత్తర కుమార ప్రేలాపనలు ఉత్తర కుమార ప్రగల్భాలు ప్రజలు అపహాస్యం చేస్తున్నారు ఇప్పటికైనా విజ్ఞతతో మాట్లాడటం నేర్చుకోమని
జగన్మోహన్ రెడ్డికి ఎత్తో చెబుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం వద్ద వ్యాన్ ప్రమాదంలో చనిపోయిన 5 బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 2 లక్షల రూపాయల వంతున నష్టపరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే వనమాడితో కలిసి పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉదయం రాజమండ్రిలో 4 హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించి కాకినాడ ఇక్కడ ఉన్నటువంటి 30 మందిని పరామర్శించడానికి ఇక్కడ వచ్చాము. డాక్టర్లు, మా పిఓ ఐటీడీఏ కానీ మా పార్టీ ప్రతినిధులు కానీ అందరూ కూడా అధికార యంత్రాంగం హుటాహుటిన 5:30కు సంఘటన జరిగింది. 8:30 కల్లా అందరినీ హాస్పిటల్స్ తీసుకొచ్చారు, వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని వారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తెలుసుకుంటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట నగర పంచాయతీ తుమ్మూరులో శ్రీ కరిమాణిక్య స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి దేవతామూర్తుల విగ్రహాలను రథంపై అమర్చి ఊరేగించారు. భక్తులు వేలాది మంది చేరుకుని రథం లాగి తమ మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి దేవతామూర్తుల విగ్రహాలకు అలంకరణలు చేసి కళ్యాణం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో పట్టపగలే బైక్ లో ఉన్న 5,70,000 నగదు చోరీ సంచలనం కలిగించింది. నందిగామకు చెందిన ధాన్యం వ్యాపారి అరవింద్ కుమార్ బ్యాంక్ లో నగదు డ్రా చేసి బైక్ లో పెట్టుకుని వినాయకుడి గుడిలో ఉన్న వాళ్ల అమ్మ కోసం వెళ్లి బయటకు వచ్చి చూడగా బైక్ బాక్స్ లో ఉన్న నగదు మాయమైంది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా ఫాదర్ ఫ్రెండ్ సుబ్బారావు గారి అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవడానికి ఎస్బీఐ బ్యాంక్కి రమ్మంటే వచ్చాను. వాళ్ళు అమౌంట్ విత్డ్రాల్ చేసి నా చేతికి ఇచ్చారు. నేను ఇంటికి తీసుకెళ్ళమంటే ఇంటికి తీసుకెళ్ళడానికి వెళ్తుంటే పైన ఇంటికి వెళ్తుంటే మా మదర్ గుడిలో ఉన్నారని చెప్పేసి విషయం గుర్తొచ్చి గుడికాడికి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపల తాళం లేదు, బాక్స్లో అమౌంట్ లేదంట. అమౌంట్ వచ్చి 5,70,000 డబ్బులు డ్రా చేశానండి. తీసుకొని మా కుర్రోడికి ఇచ్చేసాను. ఇచ్చి ఇక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియదు. డబ్బులు పోయినాయి. 5,70,000. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి నదిపై ఉన్న రోడ్ కమ్ రైల్ వంతెన ఎట్టకేలకు ప్రారంభమైంది. రిపేర్ల నిమిత్తం సుమారు 2 నెలల పాటు రాకపోకలను నిలిపివేసిన ఈ వంతెనను జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రారంభించడంతో యథావిధిగా ట్రాఫిక్ మొదలైంది.
కొంచెం ఎక్కడంటే రెడీ సార్ చేశారు ఇంకా పావులేవు అందరూ. ఈరోజు మనం ఎన్నాళ్ళుగానో వెయిట్ చేస్తున్నటువంటి ఆర్సీఆర్బీ రోడ్ క్రమ్ రైల్ బ్రిడ్జ్ని మనం పబ్లిక్ ఓపెన్ చేసేసాము. మీ అందరికీ తెలుసు, మనం ఒక 2 months బ్యాక్ ఈ వర్క్ని మొదలు పెట్టుకున్నప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ వర్క్ని మనం పూర్తి చేయగలుగుతామా, సక్సెస్ఫుల్గా చేయగలుగుతామా అనే మీమాంస ఉండేది. కొంతకాలం పాటు అసలు ఈ వర్క్ టేకప్ చేద్దామా లేదా అనే ఒక డైలమాలో కూడా ఉండేవాళ్ళం. కానీ దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వాటిని గుర్తించి రాబోయే పుష్కరాలని దృష్టిలో పెట్టుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని టెంపరీ రిపేర్స్ని మనము ఈరోజు కంప్లీట్ చేసుకోగలిగాము. మొత్తం చివరికంటా వెళ్ళి చూసి వచ్చాము. రోడ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ కండిషన్. గతంలో లాగా ప్రతి జాయింట్ దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉండేది మనకి ప్రతి 20 feet 30 feetకి. బట్ నౌ ఇదంతా కూడా మనము లెవెల్ బీటీ చేసుకోగలిగాము. చిరుజల్లులతో కృష్ణా జిల్లా విజయవాడ పులకించింది. ఇప్పటి వరకు భానుడు గ్రీష్మతాపానికి అల్లాడిపోయిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో సేద తీరారు. ఋతుపవనాలకు నేడు కురిసిన చిరుజల్లులు స్వాగతం పలుకుతున్నాయా అన్నట్లుగా ఆకాశం మేఘావృతమై ఆహ్లాదంగా మారింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ జగన్ చేపట్టిన సమరదీక్షకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం చేసిన రక్షణ వైఫల్యాలను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి మీడియాకు వెల్లడించారు. ప్రజలు ఎండను సహితం లెక్క చేయకుండా అశేషంగా తరలివచ్చిన ఈ సభకు పోలీసులు రక్షణ విషయంలో అనేక ఇబ్బందులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్ని అన్ని విధాల అన్ని రకాలుగా ఇక రైతు అన్నవాడు పరిస్థితి లేకుండా చేసి అతను ధాన్యం అతను అమ్ముకోవడానికి లేదు. ఆ మహిళా సంఘాలను అడ్డు పెట్టుకుని వెనక నుంచి ఎంత జరుగుతుందో మీకు తెలుసు. మహానుభావులు 1,00,000 కోట్లు తినేశారని అన్యాయంగా బొరజిమ్మే కార్యక్రమాలు చేశారు. కానీ ఒకటి వేళతో తినేస్తాను మీ కళ్ళ ముందే చిన్నపిల్లలు కూడా చూసే లేదు. 4 ఏళ్ళు అసలు ఈ సంవత్సరంలో అయిపోతుంది 1,50,000 కోట్లు దాటారు. మన బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఇవి రోజు కూడా మాకు వినపడేలాగా టీవీల్లో అన్ని ఛానల్లో ప్రచారం, గోడల మీద బాబు వస్తే జాబ్ వస్తుంది. ఇన్ని పెద్ద ఎత్తున చేశారు. మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మేము అతను నమ్మి అతను మోటార్లకు మోసపోయి వేసాం. కానీ ఆయన గెలిచిన తర్వాత నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను అని ఉంటే ఇవాళ మేము బ్యాంకులు కట్టుకుని మా ట్రాక్ను బాగు చేసుకునేవాళ్ళం. మహిళలు మేము ఆ రుణం కట్టుకుని మేము ట్రాక్ బాగు చేసుకునేవాళ్ళం. ఇవాళ మా ట్రాక్ పోయింది. మేము బ్యాంకుల నుంచి చేసుకునే పని లేకుండా పోయి మాకు మళ్ళీ బ్యాంకర్ మమ్మల్ని డిఫాల్టర్ చేస్తున్నారు. మాకు రుణం తీసుకునే పరిస్థితులు లేకుండా పోయింది. బయట వడ్డీలకి 5 రూపాయలు 10 రూపాయలు తెచ్చుకునే స్థితి మాకు వచ్చింది మళ్ళీ అని ఎవరి కాళ్ళు గుంపులుగా చెబుతున్నారు. 2,35,000 ఓట్లు నీకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి నువ్వు అయ్యావు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు 63 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న ఒక నాయకుడికి నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా అని నేను అడుగుతాను. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో జన్మభూమి మన ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణాయపాలెంలోని రైతులు తమకు ఏమాత్రం రుణమాఫీ కాలేదని, ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా తమను పట్టించుకునే నాదుడే కరువయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏమైనా తప్పులుంటే సరిదించి మళ్ళీ తీసుకోవడం కూడా జరిగింది. మరి ఈ అమౌంట్ వచ్చేసి మనం గ్రూప్ లో నిధిగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఎలిజిబిలిటీ మీకు మేము ల్యాండ్కి ఇచ్చిన దానికి కరెక్టే సార్. సాయంత్రం మీకు ఇమ్మన్నారు, మీరు మాకు ఎక్కడ చూడ అప్పు చెప్పాను నేను అక్కడేమి ఇలా కార్యక్రమంలో ఈ నీటి సమస్య గురించి తేల్చండి. నీరు చెట్టు కార్యక్రమేగా 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాగా దాని మీద ఇప్పుడు కనీసం 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్లు. ఇద్దరు కొడుకుల పేరు మీద ల్యాండ్ పూలింగ్ ఇస్తాం. అందుకు వచ్చి 1,40,50,000 ఉంది. 1,50,000 ఇంతవరకు ₹1 రూపాయి పోలా. 2 నెలల నుంచి తిప్పుతున్నారు. తుళ్ళూరులో సిఆర్డీ ఆఫీసులు ఇమ్మన్నారు, మందరం బ్యాంకులో ఇమ్మన్నారు. వచ్చేసి పెద్ద కొడుకు వచ్చేసి మంగళూరు చైతన్య బ్యాంక్ ఉంది, చైతన్య బ్యాంకులో ఇమ్మన్నారు. అన్ని చోట్ల ఇచ్చేసాం. ఎక్కడికి వెళ్ళకపోతే అధికారులు ఊరకు కళ్ళనీళ్ళు తుడుస్తున్నారు తప్ప ఇట్లా జన్మభూమి కార్యక్రమం అంటున్నారు, మా ఊరు కార్యక్రమం అంటున్నారు, నీరు చెట్టు కార్యక్రమం అంటున్నారు. తీసుకుంటున్నారు, అప్లికేషన్ తీసుకుంటున్నారు, అప్లికేషన్ ఇచ్చేస్తున్నాం. సార్ మీకు పలానా రోజు వెయిట్ చేయండి, పలానా రోజు వెయిట్ చేయండి అంటున్నారు. వెయిట్ చేస్తున్నాం, సరిపోతుంది. పలానా టైం వరకు వెయిట్ చేస్తాం, మళ్ళీ పోయి ఆ పలానా అడిగితే రెస్పాన్స్ లేదు. నిజంగా అర్హులైన పేదవాళ్ళు ఉంటారు సార్, 1 ఎకరన్నర 2 ఎకరాలు వాళ్ళకి స్కీమ్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అందట్లేదు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో జన్మభూమి మన ఊరు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ రమణ పాల్గొని ప్రసంగించారు. ప్రవహిస్తుంది వర్షాలు వస్తే, కాబట్టి దానికి కలెక్టర్ గారు మంచి సిరీస్ చెక్ డ్యామ్స్ మొట్టమొదట రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ 1, 2, 3 అనే కార్యక్రమం పెట్టినప్పుడు మా ఊరిలో సైతం దేవుడిని సైతం ఈ మండలంలో పక్కన పెట్టి ఫస్ట్ విలేజ్ కింద ప్రకటించారు. అందులో భాగంగా 400 ఇళ్లకు పైగా ఈ ఊరిలో కట్టిన విషయం వాస్తవం కాదు, మీరే ఆలోచించాలని కోరుతున్నారు. ఇంకా కొంతమందికి తక్కువ ఉన్నాయి ఇల్లు. కోరినాడు శ్రీనివాసరెడ్డి ఊరి వాసి, ఇల్లు తక్కువ ఉన్నాయి, ఇల్లు కావాలని. పెన్షన్లు 14 మందికో 15 మందికో తక్కువ ఉన్నాయి. మీరే గ్రామ కమిటీ సభ్యులు, జన్మభూమి కమిటీ సభ్యులు. 14 మంది కాదు 24 మందికి వచ్చినా కూడా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, స్పాట్లో అప్లికేషన్ ఇవ్వండి. ఆ 24 మందికి వెంటనే మంజూరు చేస్తేనే ఈ యొక్క కార్యక్రమానికి సమర్థవంతమైన కార్యక్రమంగా ప్రజలు గుర్తిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ 25వ జాతీయ స్థాయి నాటక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు అయ్యన్న పాత్రుడు, ఎంపీ మురళీమోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంఘటితమే ఆశయంగా నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ రామవరం వారిది. నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. 25 సంవత్సరాల క్రితమే ఆయనకి ఇలాంటి ఆలోచన రావడం, ఈ కళా పరిషత్తుని ఈ సంస్థని స్టార్ట్ చేయటం అంటే ఈ సినిమా రంగం వచ్చాక నాటక రంగం మరుగుపడిపోతా ఉందని చెప్పి ఆయన ఊహించి నాటక రంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కళా పరిషత్ మొదలుపెట్టినట్టుగా ఉంది. చాలా సంతోషకరం. దాని లలితోత్సవాలకి నన్ను పిలవటం,
నాకు ఇక్కడ సన్మానం చేయడం కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది. విశాఖ నగర పరిధిలోని మధురవాడ జోన్ పిఎం పాలెంలో అంజనాద్రిలో వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ జనసేన కార్యకర్తలు కృష్ణా జిల్లా విజయవాడలో ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా పోతిన మహేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు బ్యానర్లు పట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని జనసేన కార్యకర్తలు కోరుతూ ఏపీ ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలంటూ నినదించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ స్లోగన్లు ఇచ్చారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టి ప్రత్యేక హోదాపై నోరు విప్పేలా చేసేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ నిరసన చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల గ్రౌండ్ నందు ఈ నెల 8న మహాసంకల్ప సభ జరిగే ప్రదేశాన్ని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. మీకేం కోడ్ లేదు కదా. ముందు ఇదే ప్రాంతంలో ఇదే ప్లేస్లో మరి ప్రమాణ సంవత్సరం కింద ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే సంవత్సరాల సందర్భంలో మరి ప్రభుత్వ పరంగా ఆయన ఏ అయితే హామీలు ఇచ్చాడో, ఇటు పాదయాత్రలో కానీ మేనిఫెస్టో కూడా ఏ హామీలు ఇచ్చాడు, అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక మంచి రాజధాని నిర్మించుకోవాలని చెప్పి ప్రజలకు ఆకాంక్ష తగ్గట్టుగానే మరి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ చేసి మంచి రాజధానికి ఈరోజు కూడా మరి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే పథకాలు కూడా ఏ అయితే హామీలు ఇచ్చినా ఆ పథకాలు కూడా పూర్తిగా మరి అమలు చేసి ఎవరు ముందుకు వస్తున్నారు, ప్రజల ముందుకు వస్తున్నారు. దసరా పెట్టుకోవడం సంకల్పం పేరుతో ఒక బహిరంగ సభ పెట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరూ రావడం జరుగుతుంది. ప్రభుత్వంగా నడిపించడం జరుగుతుంది. ఆయన ఈ సంవత్సర కాలంలో మరి చాలా కష్టపడ్డాడు. రోజు కూడా 20-24 గంటలు పనిచేసి
ఇది రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, పేద ప్రజలను ముందుకు తీసుకెళ్లాలి, ఈ రాజధాని నిర్మించాలనే ప్రయత్నంలో చాలా సఫలీకృతమయ్యారు. ఇలా 100% ఇలా మంచి సంకల్పంతో ముందుకు వచ్చారు కనుక ఈ సభలో ఆ విషయాలన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు. అందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కూడా. ఆంధ్ర రాష్ట్రంలో మరో విమానాశ్రయం రాకపోకలకు సిద్ధమైంది. ఈ నెల 7న వైఎస్ఆర్ కడప జిల్లాలో విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు హాజరు కానున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కడప ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేస్తారు. ఇక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉన్నటువంటి బెంగళూరుకు మొట్టమొదటి ఫ్లైట్ వేసినప్పటికీ ఇప్పటికే టికెట్లు బుక్ అయినాయంటే కడప నుంచి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ విమానయానానికి అర్థమవుతా ఉంది. త్వరలోనే కడప నుంచి హైదరాబాద్కు, విజయవాడ, విశాఖపట్నం ఈ నగరాలకన్నిటి కూడా కనెక్టివిటీ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి విమానాశ్రయంలో ఏటీఆర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ల్యాండ్ అయ్యేదానికి అవకాశం ఉంది. త్వరలోనే దీని యొక్క రన్వే యొక్క పొడవు వెడల్పును పెంచి పెద్ద విమానాలు కూడా దిగేదానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా చేసేదానికి రేపు ముఖ్యమంత్రి గారిని అశోక్ గజపతిరాజు గారిని కూడా కోరుతాం. కృష్ణా జిల్లా విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. అమరావతి రాజధాని భూమి పూజ అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడ చేరుకుని క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూడా ఈ నెల 8వ తారీఖుకి తేదీ నిర్ణయించబడింది. సమయాన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయం మళ్ళీ తెలియజేస్తుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు 3 రోజులు వెచ్చించే సమయాన్ని రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోనే ఇక్కడే 5 రోజులు ఉండి ఇటు రాజధాని నిర్మాణ పనులు, అటు పోలవరం పనులు, ప్రజా సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదంతో చేయాలని ఒక సంకల్పాన్ని ఆయన తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. కన్నుల పండుగగా జరిగిన అమరావతి భూమి పూజ, రాజధాని నిర్మాణానికి మొదటి కూలీని నేనే అన్న సీఎం. అవినీతిపరుడు రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాడు, విజయవాడలో మంత్రి దేవినేని ఉమాధ్వజం. నందిగామలో బైక్ లో ఉన్న నగదు చోరీ, బాధితుని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రాష్ట్రంలో రాకపోకలకు సిద్ధమైన మరో విమానాశ్రయం, ముఖ్య అతిథిగా రానున్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్. ఇది ప్రజాగళం.